బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రూపురేఖలు మారాయి. సాగు విస్తీర్ణం పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. దాంతో వలసలు రివర్స్ అయ్యాయి. సొంతూళ్లకు ప్రజలు తిరిగి వచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లతో రివర్స్ మైగ్రేషన్ మొదలైంది. ఉమ్మడి జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ల ప్రభావంపై అధ్యయనం చేసిన సెస్ నివేదికలో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. పాలమూరు వలస మారింది, ప్రజల గోస తీరింది. ప్రత్యేక తెలంగాణ వచ్చాక పచ్చబడ్డ తెలంగాణ సాక్షిగా కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులే సాక్ష్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జీవన చిత్రమే పూర్తిగా మారిపోతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్ని అందుబాటులోకి తేవడంతో పాలమూరు వలసలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా వలసల్లో మగ్గుతున్న జనం సొంతూళ్లకు వచ్చి దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయం వృద్ధి చెందడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామీణుల జీవితంపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభావం పేరిట చేపట్టిన అధ్యయనంతో రూపొందించిన నివేదికను సెస్ ఇటీవలే విడుదల చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అందుబాటులోకి రావడంతో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతగానో మారాయని తెలిపింది. ఉమ్మడి పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. 35 లక్షల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యమైన భూములున్నాయి. సారవంతమైన ఎర్ర, నల్లరేగడి భూములున్నాయి. కృష్ణ, తుంగభద్ర, భీమా, దుందుబి తదితర అపార నీటి వనరులు ఆ జిల్లాకు అందుబాటులో ఉన్నాయి. కోనసీమగా విలసిల్లాల్సిన పాలమూరు ఉమ్మడి పాలనలో కరువుకు నెలవైంది. వలసల జిల్లా అనే పేరును మూటగట్టుకున్నది. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాలుగా 9ంటిని గుర్తిస్తే అందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకటిగా ఆనాడు నిలిచిందంటే ఎంత దుర్భిక్ష పరిస్థితులు ఉండేవో అర్థం చేసుకోవచ్చు. 40 లక్షలు గల జిల్లా జనాభాలో సగానికి పైగా జనాభా పొట్టచేత పట్టుకుని వలసల్లో మగ్గాల్సిన దుస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో మారిన పాలకులు జిల్లాను దత్తత తీసుకున్నవారు ఉన్నారు. అయినా కరువు పోలేదు, ప్రజల బతుకులు మారలేదు. వలస బతుకు తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. వలసల నివారణకు బహుముఖ వ్యూహాల్ని అమలు చేశారు. ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా పడావు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను పట్టాలెక్కించారు. కేవలం 2 ఏళ్లలోనే మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టు పనుల్ని 50% నుంచి 95% పూర్తి చేశారు. దీంతో 2016-17లో కల్వకుర్తి ద్వారా 1.6 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, రాజీవ్ బీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ ద్వారా 8,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు మొత్తంగా 4 ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు తొలిసారిగా సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కింది. క్రమంగా డిస్ట్రిబ్యూటరీల పనుల్ని పూర్తి చేయడంతో ఆయా ప్రాజెక్టుల కింద 2017-18లో 6.5 లక్షల ఎకరాలకు, 2018-19లో 8 లక్షల ఎకరాలకు సాగునీటి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. నికరంగా ప్రస్తుతం 10 లక్షల ఎకరాలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది. అవిగాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 1000కి పైగా చెరువుల్ని కేసీఆర్ హయాంలోనే పునరుద్ధరించారు. నీటిపారుదల వ్యవస్థ అందుబాటులోకి రావడంతో వలస వెళ్లిన వారు తిరిగి రావడం ప్రారంభమైంది. వారంతా సొంతూళ్లలోనే దర్జాగా వ్యవసాయాన్ని చేపట్టారు. 4 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన రాజీవ్ బీమా, కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా వాటి పరిధిలోని గ్రామాల్లో వచ్చిన మార్పులపై సెస్ అధ్యయనం చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో 5 మండలాల నుంచి 15 గ్రామాలు, గద్వాల్ జిల్లాలో 2 మండలాల నుంచి 6 గ్రామాలు, వనపర్తి జిల్లాలో 2 మండలాల నుంచి 6 గ్రామాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 1 మండలం నుంచి 3 గ్రామాల చొప్పున ఎంపిక చేసింది. ఒక్కో గ్రామం నుంచి 30 ఇండ్ల చొప్పున మొత్తంగా 900 గృహాలను సర్వే కోసం సెస్ బృందం ఎంపిక చేసుకున్నది. సర్వే కోసం ఎంపిక చేసుకున్న వారిలో రైతులు 34% మంది, వేతన కార్మికులు 46%, సంప్రదాయ కులాధారిత వృత్తులు చేసుకునేవారు 20% మంది ఉన్నారు. అధ్యయనం కోసం 2016-17 ముందు, 2021-22 తర్వాత వలసల పరిణామాన్ని పరిశీలించింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా వచ్చిన మార్పును అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల సౌకర్యం అందుబాటులో ఉండడం వల్ల రైతులు 2 సీజన్లలో వ్యవసాయం చేయడం వల్ల వలసలు తగ్గాయని అధ్యయనం తెలిపింది. 2015 తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాగు విస్తీర్ణం పెరిగిందని తేల్చింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు సంబంధించి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, నీటి సమర్థవంత వినియోగం, పంట నమూనాల మార్పు తదితర వాటిని మెరుగుపరిస్తే ప్రాజెక్టుల ప్రయోజనాలు మరింత పెరుగుతాయని సైతం సెస్ బృందం అధ్యయనంలో వెల్లడించింది.